Hi friends, welcome to Law Suggestions. TS LASET and TG LSET 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మీరు ఎవ్రీథింగ్ చెక్ చేయవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. టైం వేస్ట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ నుండి కాలేజ్లో అడ్మిషన్ వరకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మనం 3 టిప్స్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో స్టెప్ 1, స్టెప్ 2 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డేట్ అండ్ టైం రిజిస్ట్రేషన్ ఫీ గురించి ఇచ్చారు. లాసెట్ అప్లికేషన్ ఫీ అయితే ఓసీ అండ్ బీసీస్కి 900, ఎస్సీ అండ్ ఎస్టీస్కి 600 ఉంటుంది. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ప్రతి సంవత్సరం టీఎస్ లాసెట్ అని అనేవాళ్ళం కదా, ఇప్పుడు దాన్ని టీజీ లాసెట్గా మార్చారు. మనకు ఇంకా టీఎస్ లాసెట్ అని అలవాటు అయింది. సో అలా అలవాటు అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే టీజీ లాసెట్ అని పిలవాలండి. ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే టీజీ అయిపోయింది కాబట్టి. పీజీ లాసెట్ ప్రతి సంవత్సరం ఓయూ కండక్ట్ చేస్తుంది. ఈసారి కూడా గవర్నమెంట్ ఓయూకి బాధ్యతలు ఇచ్చింది. ఎలిజిబిలిటీ చూస్తే 3 years ఎల్ఎల్బి వారికి 10+2+3 ప్యాటర్న్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మినిమం మార్క్స్ వచ్చేసి 40% ఉండాలి. ఓబీసీకి అయితే 42%, జనరల్ వాళ్ళకైతే 45% కలిగి ఉండాలి. నెక్స్ట్ 5 years వాళ్ళు 10+2 ప్యాటర్న్లో కంప్లీట్ చేసుకొని ఉండాలి, అంటే ఎడ్యుకేషన్. ఇందులో కూడా ఓబీసీ వాళ్ళకి 42%, ఎస్టీ ఎస్టీ వాళ్ళకి 40%, జనరల్ అయితే 45% ఉండాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే ఎగ్జామ్ మొత్తం 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 42 మార్క్స్ రావాలి. అప్పుడే పాస్ అయినట్టు. 42 క్రాస్ చేయండి. 42 మార్క్స్ అంటే 35% క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ అండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు మినిమం క్వాలిఫై అవుతే సరిపోతుంది. వాళ్ళకి 0 మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అనమాట అడ్మిషన్కి. దే విల్ బీ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. బట్ పాస్ అయినంత మాత్రాన సీట్ రాదండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. చాలామంది చాలా కాంపిటేటివ్గా, అంటే చాలా నాలెడ్జ్తోనే ఉన్నారు. 0 మార్క్స్ రావడం వల్ల సీట్ ఏం రాదు. చాలా సీట్స్ తక్కువ ఉంటాయి కాలేజెస్లో కూడా. యాక్చువల్లీ చాలా మంచి ర్యాంక్స్ వచ్చినా సీట్స్ రావట్లేదండి. సో 0 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు మీరు, బట్ సీట్ అయితే రాదు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఏం లేదండి. 60 years వచ్చినట్లయితే, అంటే 60 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. ఇక్కడ నోట్ చూసినట్లయితే ఒకరు ఒక అప్లికేషన్ని మాత్రమే సబ్మిట్ చేయాలి. 2 అప్లికేషన్స్ సబ్మిట్ చేయకూడదు. అలా సబ్మిట్ చేస్తే అంటే ఫస్ట్ చేసింది క్యాన్సిల్ అయ్యి సెకండ్ది సబ్మిట్ అవుతుంది, లేదంటే సెకండ్ సబ్మిట్ అవుతే ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది. అలా జరుగుతుంది అనమాట. క్యాన్సిల్ అయిన దాని ఫీ ఏం రిటర్న్ ఇవ్వరండి, అది వేస్ట్. సో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ ఏ టేబుల్ ఫామ్. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లికేషన్ డేట్ March 1, 2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి April 15 వరకు ఉందండి. విత్ ఏ లేట్ ఫీ వచ్చేసి ఇక్కడ చూడండి పెరుగుతూనే ఉంటుంది. సో తొందరగా అప్లై చేసుకోండి. తొందరగా అప్లై చేసుకుంటే అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అని అంటే, మనం ఏదైతే సెంటర్ పెట్టుకోవాలనుకుంటామో, అంటే మనకు దగ్గరలో ఉన్న సెంటర్ని ప్రిఫర్ చేస్తాం కదా, ఏదైతే ప్రిఫర్ చేస్తామో అది రావడానికి అవకాశం ఉంటుంది. అదే కొంచెం లేట్గా అప్లై చేసినట్లయితే మనం అనుకున్న సెంటర్ రాదనమాట. సో తొందరగా చేయండి. ఇక్కడ డేట్ అండ్ టైం చూసుకుంటే 6 June 2025 ఫ్రైడే రోజున ఉంటుంది లాసెట్ ఎగ్జామ్. 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ 9:30 AM to 11 AM ఫస్ట్ షిఫ్ట్ అనమాట. 1.5 hour ఉంటుంది ఎగ్జామ్, 120 మార్క్స్ క్వశ్చన్కి. అండ్ ఆఫ్టర్నూన్ 12:30 to 2 PM సెకండ్ షిఫ్ట్ అనమాట, 1.5 hour ఇది కూడా. అండ్ షిఫ్ట్లకి 2 రకాల క్వశ్చన్ పేపర్స్ వస్తాయన్నమాట. మార్నింగ్ వచ్చిన క్వశ్చన్ పేపర్ ఆఫ్టర్నూన్ రాదు. 2 షిఫ్ట్కి 2 పేపర్స్ ఉంటాయి. లాసెట్ 5 years ఎల్ఎల్బి వాళ్ళకు అదే రోజు 4 PM to 5:30 PM వరకు ఉంటుంది, 1.5 hour. ఇక్కడ మీడియం ఆఫ్ టెస్ట్ చూస్తే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కూడా ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అడుగుతుందన్నమాట ఆప్షన్. మీరు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో అదే ఉంటుంది. మీరు తెలుగు అన్నారనుకోండి, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఉంటుంది. ఉర్దూ వాళ్ళకైతే ఇంగ్లీష్ ప్లస్ ఉర్దూలో క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. వెబ్సైట్ లింక్ ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈమెయిల్ చేయవచ్చు, లేదా ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లై చేశామనేసి కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంట్రడక్షన్ బుక్లెట్స్. మీరు మొత్తం నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఒకసారి చూడండి. మీరు చదవాలి, అంటే ముందు తెలుసుకున్నాకే అప్లై చేయాలండి. నేను చెప్పినా సరే మీరు ఓన్గా చదివింది వేరు ఉంటుంది. మీకు అర్థమైనా లేకపోయినా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఒకసారి.
సో ఇందులో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్స్ ఇంటికి పంపించరు, మనం వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈసారి సిలబస్ ఏంటి అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 పార్ట్లో ఉంటాయన్నమాట క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అయితే పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండి. అండ్ పార్ట్ బిలో చూస్తే కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం న్యూస్ పేపర్ చదివితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు, బుక్లో నుంచి ఏమి ఉండవండి దీనికి. అండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. పార్ట్ సి వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. మొత్తం 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఉంటుంది. 42 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఇక్కడ పార్ట్ సిలో మనం ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. మంచి ర్యాంక్ కావాలి అన్న వాళ్ళు పార్ట్ సి పైన ఫోకస్ చేయండి. ఇక్కడ 10 క్వశ్చన్స్ కంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ ప్యాసేజెస్ ఇస్తారు. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ విధంగా ప్యాసేజ్ చదివి మీరు రాయాలి క్వశ్చన్కి ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్ ఏంటి అని అంటే, ఎవరైతే 5 years LLBకి అప్లై చేస్తారో తెలంగాణలో ఇంటర్ కంప్లీట్ చేయకుండా వేరే స్టేట్లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మరి 3 years LLBకి అప్లై చేసేవాళ్ళు, డిగ్రీ తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎల్ఎల్బి అడ్మిషన్ కన్వీనర్ కోటాలో తీసుకోవడానికి అర్హులు కాదు, ఎలిజిబుల్ కాదు అనమాట. మీరు నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది సెపరేట్గా. సో అందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. యూనివర్సిటీలో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అనేది సాధారణంగా కన్వీనర్ కోటాకి కౌన్సిలింగ్కి వేరుగా నిర్వహిస్తారు. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తానండి. మొత్తం ఎలా అప్లై చేయాలి ఫోన్లో లేదా ల్యాప్టాప్లో, మనం ఇంట్లో నుండే ఎలా అప్లై చేయాలి అని నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.